అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఏం చేస్తామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్‌కి సంబంధించిన స్ట్రాటజీ గురించి మాట్లాడేద్దాం. ఈ సబ్జెక్ట్‌కి ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే అందరూ కూడాను ఇగ్నోర్ చేసేస్తారు ఈ సబ్జెక్ట్‌ని. ఓకే. అయితే ఇక్కడ మనకొక అడ్వాంటేజ్ దొరుకుతుంది. అందరూ ఇగ్నోర్ చేశారనుకోండి, చదివిన వాళ్ళకంటే మీరు జస్ట్ బెటర్‌గా చదివితే చాలు. బెస్ట్ కూడా కాదు. బెటర్‌గా చదివితే చాలు మీకు ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి. సో, ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే అందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కరెంట్ అఫైర్స్ మీదే పెడతారు. అది తప్పు. ఇంకొకటేంటంటే ఈ సబ్జెక్ట్‌కున్న ప్రాబ్లమ్ అంతవరకు కూడా చూస్తే ఒక్క బుక్ చదివితే చాలు అంతా అయిపోద్ది అన్నట్టు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి హిస్టరీని చూసుకున్నట్లయితే మనము మోడర్న్ హిస్టరీలో చక్కగా స్పెక్ట్రమ్ చదివేస్తాం. లేదంటే బిపిన్ చంద్ర చదివేస్తాం. అదే పాలిటిక్స్ తీసుకున్నట్లయితే లక్ష్మీకాంత్ చదివేస్తాం. కానీ దీనికి మాత్రం అట్లా కాదు. దీని యొక్క సోర్సెస్ అనేవి అక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా ఇలా చేసుకోవాల్సిన సిట్యుయేషన్ ఉంటుంది. నెక్స్ట్ దాంతో పాటుగా ఇక్కడ క్వెషన్స్ ట్రెండ్ చూడండి. 2017లో 9 క్వెషన్స్ వచ్చాయి. తర్వాత 10, తర్వాత 9, తర్వాత 11, తర్వాత 13, 15 అంటే ఇక్కడ గ్రాఫ్ మెల్లగా చూస్తే పెరుగుకుంటూ వెళ్తూనే ఉందనమాట. అంటే ఇక్కడ మనం యావరేజ్‌నే తీసుకుందాం. ఎక్కువేం కాదు. ప్రతి సంవత్సరం కూడాను యావరేజ్‌గా 10 క్వెషన్స్ వస్తున్నాయి. అంటే 10 ఇంటూ 2 20. సో, 20 క్వెషన్స్ మనం అటెంప్ట్ చేయడానికి ఆన్సర్ ఉంది. 20 మార్క్స్ వస్తాయన్నమాట. అది సిట్యుయేషన్. అందులోన 6-7 క్వెషన్స్ మనం గట్టిగా ట్రై చేస్తే మాత్రం 6-7 క్వెషన్స్‌ని మనం సాల్వ్ చేసేయొచ్చు. 6-7 అంటే పోనీ 12 మార్క్స్ ఏసేయండి. 12 మార్క్స్ అనేది చిన్న మ్యాటర్ కాదు. ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో చాలా టఫ్ అనమాట. అదే మనము ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం. అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ క్వెషన్స్ చాలా డైనమిక్ అనుకోని చాలామంది విడిచిపెట్టేస్తారు. ఇక్కడ చూడండి 70% స్టాటిక్ సిలబస్ ఉంది. 30% కరెంట్ అఫైర్స్ ఉంది. సో, చాలామంది ఏం చేస్తారంటే ఈ స్టాటిక్ మీద ఫోకస్ కూడా చేయరు. అదే మీరు లక్ష్మీకాంత్ చూసుకోండి అక్కడ 12 క్వెషన్స్ ఇస్తాడు. 12 క్వెషన్స్‌లోన 8 క్వెషన్స్ చేయగలరనమాట. 8 ఇంటూ 2 16 క్వెషన్స్ 16 మార్క్స్. ఇక్కడ చూడండి ఇది 14 మార్క్స్ వస్తుంది. అంటే జస్ట్ 2 మార్క్స్ డిఫరెన్సే. లక్ష్మీకాంత్ అంత లావుగా ఉన్నప్పటికీ ఆ బుక్ చదవడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ 70% స్టాటిక్ నుండి వచ్చినప్పటికి కూడాను ఇక్కడ బుక్స్ చదవడానికి ఇష్టపడట్లేదు. అర్థమవుతుందా సిట్యుయేషను? సో, మీరు ఆ ఎడ్జ్‌ని మీరు పూరిస్తే మాత్రం మీకు సెట్ అయిపోద్ది. మీరు మాత్రం ఈ 70% మీద ఫోకస్ చేసి దాని కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తే తక్కువ కష్టంతో ఎక్కువ రిజల్ట్స్ పొందిన వాళ్ళవుతారు. ఈ సబ్జెక్టు అప్రోచ్ చెప్తాను చూడండి. చాలామంది ఏం చెప్తారు సైన్స్ అండ్ టెక్‌కి పీటీ 365 పట్టుకుంటారు. సో, ఈ పీటీ 365 ఒక్కటే హెల్ప్ చేసేదు. మొత్తం అన్ని కాన్సెప్ట్స్‌కి కూడాను మీకు హెల్ప్ చేసేలా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలామంది బట్టి పట్టేస్తారబ్బా! బట్టి పట్టడం విల్ నాట్ హెల్ప్ యూ. ఓకే. అది మెయిన్ ప్రాబ్లమ్. సెకండ్‌ది ఏంటంటే ఇక్కడ క్వెషన్స్ అన్నీ కూడాను కాన్సెప్చువల్‌గా ఉంటాయి. కాన్సెప్ట్స్ ఎంత క్లారిటీ ఉంటే మాత్రం అంత క్లారిటీగా మీరు ఎలా అడిగినా సరే చెప్పగలరనమాట. సో, కాన్సెప్ట్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ మనం చేయాలి. ముందు బేసిక్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేస్తేనే ఇక్కడ కాన్సెప్చువల్‌గా మనం స్ట్రాంగ్ అయితాం. అప్పుడు కరెంట్ అఫైర్స్‌ని పట్టుకోవాలి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు కరెంట్ అఫైర్స్ అంటే పీటీ 365 మాత్రమే పట్టుకుంటారు. దానికన్నా ముందు మీకు కావాల్సింది కాన్సెప్చువల్. అదే బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఈ సబ్జెక్ట్‌ని చదవడానికి బెస్ట్ వే ఏదైనా ఉందంటే చెప్తాను చూడండి. ఈ సబ్జెక్ట్ కాదు మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇదే రకంగా ఫ్లో చార్ట్ ఉంటది. ఫస్ట్ కాన్సెప్ట్స్‌ని క్లియర్ చేసుకోండి. కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ మీద పడండి. కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడండి. తర్వాత ఒక టెస్ట్ రాయండి. టెస్ట్ రాసిన తర్వాత మీకు ల్యాకినెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో ఆ ఏరియాస్‌ని ఫైండ్ ఔట్ చేస్తారు కదా! ఆ తర్వాత ఎఫెక్టివ్‌గా రివిజన్ కొట్టండి. మళ్ళీ స్టార్ట్ కాన్సెప్ట్స్, కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, టెస్ట్ ఈ రకమైన ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చేస్తే మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా సరే బీభత్సమైన సక్సెస్ ఉంటది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం అబ్జర్వ్ చేస్తే బేసిక్‌గా ఈ 6 టాపిక్సే మనకుంటాయి. బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ, కంప్యూటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీ, ఐపీఆర్. సో, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, రోల్ ఆఫ్ సైంటిస్ట్స్ ఈ టాపిక్స్ ఉంటాయి. సో, ఈ ఒక్కొక్క టాపిక్ గురించి మనం డీటెయిల్‌గా ఇప్పుడు తెలిసేసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమేమి జరుగుతాయి, ఏంటంటే అసలు ఈ టాపిక్స్ అనేది ఫస్ట్ ఇక్కడ బయోటెక్నాలజీ చూసుకున్నట్లయితే ఈ బయోటెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఈ మొత్తం చూసుకుంటే ఈ అంతట్లో కూడాను. ఎందుకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ కూడాను ఈ ఏరియాకి టచ్ చేసినవి ఉన్నాయన్నమాట. ఇక్కడ కాన్సెప్ట్స్ ఎలాంటివి ఉంటాయంటే సెల్, డిఎన్ఏ, జెనెటిక్స్, క్రోమోజోమ్స్ ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే వీటి యొక్క అండర్స్టాండింగ్ చేసుకుంటే చాలు క్వెషన్స్‌ని ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. దాని వేట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ కూడాను రిలేట్ అయ్యి ఉంటదనమాట. ఇక్కడ ఈ హెల్త్‌లో కూడాను జెనెటిక్ డిసీజెస్ గానీ, మైటోకాండ్రియల్ డిసీజెస్ గానీ, లేకపోతే 3 పేరెంట్ బేబీ గానీ ఇలాంటి ఇష్యూస్ అన్నిటిని కూడా వస్తాయి. సో, చెప్తున్నాను కదా! ఈ టాపిక్ అర్థం చేసుకోవాలంటే టాపిక్‌ని బాగా అండర్స్టాండింగ్ చేసుకోండి. సో, క్వెషన్స్ అనేవి ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ ఉంది కదా! ఈ స్పేస్ డిఫెన్స్ టెక్నాలజీ గురించి ఒకసారి చూద్దాం.
ఈ స్పేస్ డిఫెన్స్ టెక్నాలజీలో మనకి 2 రకాలుగా ఉంటాయి. ఏంటి అని అంటే ఒకటి ఇక్కడ కాన్సెప్ట్స్‌గా చదవాలి. దాని తర్వాత ఫ్యాక్చువల్‌గా కూడా చదవాలి. ఇప్పుడు కాన్సెప్ట్స్ తీసుకున్నట్లయితే మనకు ఆర్బిట్స్‌లో కూడాను తీసుకోవాలనమాట. జియో సింక్రనైజ్ ఆర్బిట్ అంటే ఏంటి? ఓకేనా? ఈ రకమైన ఆర్బిట్స్ ఉంటాయి. రాకెట్స్ ఉంటాయి. స్క్రామ్ జెట్ అనుకుని ఆ లోపల ఇంజిన్ మెథడ్స్ ఏ రకంగా ఉంటాయి అనుకోండి. శాటిలైట్స్ చూస్తాం. ఎలిప్టికల్ ఆర్బిట్ ఇలాంటి ఆర్బిట్స్ అన్నీ చూస్తాం. మిసైల్స్ చూస్తాం. సో కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి. కొన్ని అనమాట డైరెక్ట్ క్రూయిజ్ మిసైల్స్ ఉంటాయి. సో ఆ మిసైల్స్ చూస్తాం. న్యూక్లియర్ ట్రయాడ్ చూస్తాం. గ్రావిటీ చూస్తాం. ఇవన్నీ కూడాను కాన్సెప్ట్స్తోనే డీల్ అవుతాయి. ఆ తర్వాత ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఈ స్పేస్‌కి సంబంధించి, డిఫెన్స్‌కి సంబంధించి. అవి ఎలాంటివంటే ఫ్యాక్చువల్ కంప్లీట్‌గా బట్టి పట్టాలి. ఇండియా ఇప్పటి వరకు చేసిన ఏవైనా మిషన్స్ ఉంటే ఆ మిషన్స్ ఏంటి? ఇండియా డిఫెన్స్ టెక్నాలజీలోనే ఏ రకాల డిఫెన్స్ ఐటమ్స్ తయారు చేస్తుంది? ఆ టెక్నాలజీ గురించి కూడా చదువుకోవాల్సి ఉంటది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గ్లోబల్‌లో మిషన్స్ చేస్తుంటారు కదా! ఆ మిషన్స్‌ని బట్టి పట్టేయాలనమాట. ఇలా ఈ రకంగా మిషన్స్ చేసింది బట్టి పట్టాలి. నెక్స్ట్ న్యూక్లియర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటది. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ చేస్తుంటది. ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ థింగ్. ఈ ఫ్యాక్చువల్ థింగ్స్ కూడా ఎప్పుడొస్తాయంటే ఎప్పుడైతే ఇక్కడ మీరు ఈ కాన్సెప్ట్ చదువుకుంటారో ఇంక మిగిలింది ఈ ఫ్యాక్ట్స్ చదువుకోవడమే అనమాట. సో ఈ రకంగా ఉంటది. కంప్యూటింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. వీటికి సంబంధించి ముందు కంప్యూటింగ్ గురించి చూద్దాం. కంప్యూటింగ్‌లో మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. సూపర్ కంప్యూటింగ్ ఉంది. ఇండియా పొజిషన్ ఏ రకంగా ఉంది మెయిన్ ఈ కంప్యూటర్ ప్రొడక్షన్‌లోన ఈ కంప్యూటింగ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ముందుకు తీసుకొని వెళ్ళడంలో వాటి రూల్స్, రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి అన్నిటిని కూడాను ఇక్కడ మీరు చదువుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా! ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చూసుకున్నట్లయితే ఏఐ, బ్లాక్ చైన్, నానో టెక్నాలజీ, 3D ప్రింటింగ్, 5G వీటన్నిటి గురించి కూడా చదువుతాం. ముఖ్యంగా ఈ ఏరియా ఏంటంటే బాగా ఇంపార్టెంట్ కదా! కంప్యూటింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఎందుకంటే డైలీ మీరు చూస్తుంటారు టెక్నాలజీ ఏ రేంజ్‌లో అప్డేట్ అవుతూ వెళ్తుందో ఏఐతో సహా. సో ఈ రకంగా అప్డేట్ అయితూ వెళ్తుంది కదా! అయితే ఈ ఏరియాస్‌కి ఏంటంటే మెయిను టెక్నాలజీ ముందు అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ అర్థం చేసుకోకుండా దాని అప్లికేషన్స్ చదివారనుకోండి బుర్ర వేడెక్కిపోద్ది. సో ముందు టెక్నాలజీని బాగా అర్థం చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్స్‌కి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఇంకా లాస్ట్‌గా మనం మాట్లాడుకోవాల్సింది ఐపీఆర్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌లోన మనం రకరకాలు చూస్తాం. అంటే కాపీరైట్ ఏంటేంటి? ట్రేడ్ మార్క్ అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఏంటి? పేటెంట్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడాను ఇక్కడ మనం చదువుకుంటాం. ఓకే. దాని తర్వాత రోల్ ఆఫ్ సైంటిస్ట్‌లో కూడాను మన ఇండియన్ సైంటిస్ట్ ఎవరున్నారు? వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇవన్నీ కూడాను మనం ఇక్కడ బాగా నేర్చుకుంటాం అనమాట. నో ప్రాబ్లమ్. సో ఈ రకంగా అనమాట ఇవన్నీ కూడా చేసుకుంటాం. అయితే మన కరెంట్ అఫైర్స్ గురించి చదవడానికన్నా ముందు ఇప్పుడు మీకు ఏమైతే చెప్పానో ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడాను అర్థం చేసుకోవాలి. లేదు అంటే ఏమవుతదంటే దెబ్బైపోతారు. ఇక మనం సోర్సెస్ గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ ఈ సోర్సెస్ గురించి మాట్లాడేటప్పుడు చాలా బీభత్సమైన కన్‌ఫ్యూజ్ ఉంటది. ఎందుకంటే దీనికి ఒక్క సోర్స్ అనేది లేదు కాబట్టి. అదే మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ. అందుకే చెప్తున్నాను ఇక్కడ చూడండి. ఎన్‌సీఈఆర్‌టీ బయాలజీ ఒకటుంది కదా! ఈ బయాలజీ అనేది క్లాస్ 12 ఉంది కదా! దానిలోన కొన్ని చాప్టర్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 4, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది నాకున్న నాలెడ్జ్ బట్టి చెప్తున్నాను. ఈ చాప్టర్స్ అనేవి చేసుకుంటే సరిపోద్ది. మిగిలినవి ఎక్స్‌క్లూడ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తాను ఇది నాకున్న నాలెడ్జ్. ఇతర ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ అనమాట. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్‌కి సంబంధించిన సోర్సెస్ అనేది నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే మన కామన్ సెన్స్ యూజ్ చేసేటట్లు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనకి పెరిపెరి నాలెడ్జ్ వచ్చేటట్లు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం చూస్తే ఒక్కొక్క ఆప్షన్ ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంటుంది. స్ట్రాంగ్ టాపిక్ అయి ఉంటుంది. సో వాటి గురించి పెరిపెరి నాలెడ్జ్ అర్థం చేసుకునేటట్లు మనం చూసుకోవాలి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేసేటప్పుడు. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇది చదివేటప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎక్కడ మన కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా! ఆ ట్రిక్స్ అన్నిటిని ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అనే విషయాలు కూడా మీరు ఇక్కడే నేర్చుకోవాలి. ఈ 3 చేస్తే ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి మనం బాగా యూజ్ చేసుకున్నట్టు అవుతది. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ లేకపోతే అసలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సపోర్టే లేనట్టు. దీనికి విజన్ సిరీస్ విజన్‌వి వాడుకోవచ్చు. విజన్‌ది పీటీ 365 లేదా మంత్లీ మ్యాగజైన్స్ రెండిట్లో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. కానీ ఏదైనా ఒకటి ఫాలో అయితే చాలు. దాంట్లో మీకు ప్రతిసారి కూడాను కాన్సెప్ట్‌లనేవి తెగ ఉంటాయి. సో అక్కడ కాన్సెప్ట్‌లు ఉంటాయి, డిస్క్రిప్షన్ ఉంటది అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ విజన్‌ది మంత్లీ మ్యాగజైన్స్ మీరు చదువుకుంటే సరిపోద్ది. మంత్లీ మ్యాగజైన్స్ పీటీ 365 అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే నెంబర్ 1 ప్లేస్ నేను దేనికి ఇస్తానంటే కరెంట్ అఫైర్స్‌లోనే ఈ విజన్ మ్యాగజైన్స్ ఉన్నాయి కదా! దానికి హైయెస్ట్ ప్లేస్ ఇస్తాను. అన్నిటికన్నా నెంబర్ 1. ఎందుకంటే వాడు అక్కడ టాపిక్ మెన్షన్ చేస్తాడు. అక్కడ జరిగిన ఇష్యూ మెన్షన్ చేస్తాడు. సబ్జెక్టు ఇచ్చేస్తాడు. సో అందుకనమాట హైయెస్ట్ ఇస్తున్నాడు. దాని తర్వాత చాలామంది మాట్లాడే మాట స్టాండర్డ్ బుక్ ఏదైనా ఉందా అనే క్వెషన్. సో స్టాండర్డ్ బుక్ ఏదైనా ఉంది అనంటే వీటికి సంబంధించినంత వరకు కొంతమంది ఏది ఫాలో అవుతారంటే వాజీరామ్ ఎల్లో బుక్ ఉంటుంది. వాజీరామ్‌కి సంబంధించిన ఎల్లో బుక్. వాజీరామ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఇన్‌స్టిట్యూషన్ ఏఎస్‌ది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పబ్లిష్ చేసిన ఎల్లో బుక్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. దాంట్లో
కొన్ని చాప్టర్స్ని సెలెక్టివ్గా చదువుకుంటే పెరిగా చదువుకుంటే ఇది స్టాండర్డ్ బుక్గా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రవి అగ్రహారి ఈ బుక్స్ అన్నీ చూసుకున్నట్లయితే అవి ప్రజెంట్ సెట్ అవ్వట్లేదు, మెయిన్ ప్రాబ్లం అది. సో స్టాండర్డ్ బుక్గా తీసుకోవాలంటే వాజిరామ్ ఎల్లో బుక్ తీసుకోవచ్చు కంటెంట్ కోసం. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ ఉన్నాయి కదా, అంటే ఏవైతే నేను ఇంతకుముందు చూపించానో ఐపీఆర్లో కానీ కంప్యూటింగ్ కానీ వీటన్నిటినీ కూడాను గూగుల్ హెల్ప్ తీసుకుంటారు. జస్ట్ గూగుల్ హెల్ప్ తీసుకుని వాళ్ళంటూ వీడియోస్ చూసి ఒక నోట్స్ తయారు చేసుకుంటారు, ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ మీద డిపెండ్ అవ్వడం కంటే. సో ఆ రకం చేసినా ఓకే అవుతుంది. కాకపోతే ఏ టాపిక్స్ చేయాలి, ఎంత చదవాలి, ఎంత డెప్త్గా చేయాలి తెలియదు కాబట్టి అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ చేసేటప్పుడు మీరు ఎక్కడ కొన్ని టాపిక్స్ మిస్ చేస్తారన్న భయంతోనే నేనేం చేస్తున్నానంటే మీకు ఒక పీడిఎఫ్ చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ టాపిక్స్ అన్నీ కూడా ఏంటంటే బాగా ఇంతకు ముందున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడాను అనలైజ్ చేసి అక్కడ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఏ టాపిక్స్ నుండి అడుగుతున్నాడో బాగా అనలైజ్ చేసి అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట. సో ఆ టాపిక్స్ అని డిఎన్ఏ ఐసోలేటింగ్ కానీ, డిఎన్ఏ కూలింగ్ కానీ, డిఎన్ఏ సీక్వెన్స్ కానీ, ఇవన్నీ కూడా జిఎం క్రాప్స్ కానీ. సో ఈ టాపిక్స్ ఈ 2 పేజెస్ ఉంటాయి, ఈ టాపిక్స్ రాసి ఉంటారు. సో ప్రతి దాని గురించి కూడా మీరు ఏం చేయాలి, గూగుల్ చేసుకొని మీ నోట్స్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తుంది ఇది వేరే పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ ఏంటంటే మనం బయోటెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం, కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. ఇట్లో ఏంటంటే యూపీఎస్సీ ఎక్కువగా ఏ థీమ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంది అనుకొని ఆ థీమ్స్ అన్నిటిని ఇక్కడ రాయడం జరిగింది. సో ఆ వాటితో పాటుగా అంతకుముందు ఇయర్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రూఫ్గా. ఓకేనా. ఇలా అనమాట యూపీఎస్సీ మాటికి రిపీటెడ్గా అడుగుతున్న థీమ్స్ అన్నింటినీ కూడా ఇందులో రాయడం జరిగింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ, నానో టెక్నాలజీ కానీ, మిసైల్ టెక్నాలజీస్ కానీ. సో ఈ రకంగా ఇవి మీరు చదివేటప్పుడు మిస్ చేయకండి, ఇవి పక్కా కంప్లీట్ అయ్యాయా లేదా అనేది కూడా మీరు చూసుకోండి. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మీకు ఇది ఒక చెక్కర్ లాగా, ఒక రివ్యూయర్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా మీరు హెల్ప్ చేసుకోవచ్చు ఇదంతా కూడాను. మరి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి అనే క్వశ్చన్ వస్తుందా. యాక్చువల్లీ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అంటే దృష్టి వెబ్సైట్ ఓపెన్ చేయండి. దృష్టి వెబ్సైట్ దృష్టి ఐఏఎస్ అనమాట. సో ఈ బుక్ని మీరు ఓపెన్ చేస్తే అందులో మీకు ఇయర్ వైజ్గా ఉంటాయి అనమాట. ఇయర్ వైజ్గా ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్గా కూడాను క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ చేసుకుంటే ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి దొరికిస్తాయి అనమాట. సో ఈ రకంగా చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు ఏ సోర్స్ ఫాలో అవుదామన్నా మీ చాయిసే. కాకపోతే ఎంత చదవాలి, ఎంత డెప్త్గా చదవాలి అనేది క్లారిటీ ఉంచుకోండి. సెకండ్గా ఏంటంటే ఎక్కువ సోర్సెస్ పట్టుకోకండి. ఓకేనా. ఇదంతా కూడా ఫైనల్గా నేను ప్రపోజ్ చేసేది, నేను చెప్పేది ఏంటంటే ఒక సింగిల్ సొల్యూషన్ ఉంది, మొత్తము కూడాను సింగిల్గా చేసేసిన అంతా ఉంది, అదొకటి చూపిస్తా. ఈ నోట్స్ ఎలా ఉంటుందంటే మేజర్గా చెప్తున్నాను, దాంట్లో కాన్సెప్ట్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ గురించి వదిలేయండి, ఎందుకంటే అది 2023 లోపలే ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా యాడ్ అయ్యి ఉంటాయి. అన్నిటికన్నా మించి మీరు ఒక టాపిక్ చదివారనుకోండి, ఆ టాపిక్ సంబంధించి 40 పేజెస్ అనుకోండి ఉదాహరణకి, దాని అంతటినీ కూడా సింగిల్ పేజ్లో ఒక మైండ్ మ్యాప్ కూడా ఉంటుంది. సో ఆ రకంగా ఇటు టాపిక్ ఇటు సింగిల్గా రివైజ్ చేసుకోవడానికి మైండ్ మ్యాప్ లాంటిది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇదంతా చదువు 40 పేజెస్ని జస్ట్ 1 పేజ్లో రివైజ్ చేయడం చాలా బెస్ట్ కదా. సో 1 పేజ్ రివిజన్. సో ఈ సోర్సెస్కి సంబంధించినంత వరకు కూడా దీనికి కాంప్రిహెన్సివ్గా ఉంది, రిలవెంట్గా ఉంటుంది, ఆర్గనైజ్ చేసి ఉంటుంది, సింపుల్ టు అండర్స్టాండ్ అనమాట. ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఒకసారి చూపిస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు ఈ చెప్తున్న ఈ మెటీరియల్ అయితే మాత్రం యాక్చువల్లీ ఇవి క్లాసెస్గా డీల్ చేసినవి అనమాట. ఇంతకుముందు సంవత్సరము 2023కి సంబంధించి క్లాసెస్గా డీల్ చేసినవి. అక్కడ ఇదంతా కూడా ఒక స్లైడ్స్ వేసేసి క్లాసెస్ చెప్పినవి అనమాట. సో దీంట్లో ఏంటంటే అన్ని ఆర్గనైజ్డ్గా ఉంటాయి, మైండ్ మ్యాప్స్ ఉంటాయి, నీట్గా డ్రాయింగ్స్తో ఉంటాయి, అన్ని టాపిక్స్ సంబంధించి కూడా ఉంటాయి. ఇవి టోటల్గా ఒక 14 లెక్చర్స్ ఉన్నాయి. ఈ 14 లెక్చర్స్లో కూడాను ఈ నోట్స్ అంతా ఉంటుంది అనమాట. సో వీటికున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆఖరికి మనం టెస్ట్ ఒక టాపిక్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వాటిని డిస్కషన్ కూడా ఉంటుంది. ఓకేనా. అయితే ఈ నోట్స్లో ఏంటంటే ఇందులోన ఇది అసలు క్లాసెస్గా డీల్ చేసినవి విత్ మైండ్ మ్యాప్స్తో కదా. దీంట్లో ఏంటంటే మీకు మీరే ఒక్కొక్క దాని గురించి కూడా ఒక 2 minutes 3 minutes విత్ యూట్యూబ్ హెల్ప్ తీసుకున్నారనుకోండి, మీరు మాస్టర్ అయిపోతారు సింపుల్గా. సో ఈ డిఎన్ఏ అన్న టాపిక్ తీసుకుని దీనికి ఒక చిన్న యూట్యూబ్ యాడ్ చేసి ఇదంతా కూడా డీటెయిల్గా కొద్దిగా ఫోకస్ చేసి చూసారనుకోండి, మాస్టర్ అయిపోతారు. ఓకే. ఇలా చేసేస్తే అయిపోద్ది అనమాట. ఇదంతా కూడా సినాప్సిస్ ఓరియంటెడ్గా ఇలా ఉంటుంది. ఈ నోట్స్ నేను మెటీరియల్ సెక్షన్లో పెడతాను, కానీ ఇది ఫ్రీగా ఇవ్వాలనుకుని అయితే అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రీమియం నోట్స్, చాలా ప్రీమియం నోట్స్, 100 రూపీస్ ఉంటుంది.
సో మెటీరియల్ సెక్షన్లో ఉంటుంది. ఇది ఒక్కటి ఫాలో అయితే మీరు ఎన్సీఆర్టీ చదవాల్సిన అవసరం లేదు. పాయింట్ 1. సెకండ్ ఏంటంటే మీరు ఏ స్టాండర్డ్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. మూడోది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ సాల్వ్ చేస్తారు, మొత్తం హోల్గా కంపైల్ చేసి అక్కడ దృష్టి ఐఏఎస్లోనే మీరు సాల్వ్ చేయొచ్చు, ఎక్కడైనా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. మొత్తం అన్ని బుక్స్ చదివి అన్నిటినీ చదివి అంత నాలెడ్జ్ని కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక క్లాసెస్ చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ నోట్స్ అంతా కూడాను. సో ఇదంతటికి ఆల్టర్నేటివ్ అంటే కరెంట్ అఫైర్స్ని మనం ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇదంతటికి ఆల్టర్నేట్ ఆ 1 పేజర్ మొత్తం కూడాను. నెక్స్ట్ అదంతా చెప్పాను కదా, మరి 1 పేజర్ చూపించారు కదా, 1 పేజర్ కూడా చూపిస్తా. ఈ చదివిన దాని మొత్తం ఆ లెక్చర్ మొత్తంకి కూడా ఇదిగో ఇక్కడ ఈ సింగిల్గా ఈ 3 స్లైడ్స్లోనూ ట్రీ డయాగ్రామ్ ఉంటుంది. ట్రీ డయాగ్రామ్లో మొత్తం కాన్సెప్ట్ అని క్లియర్ అయిపోద్ది. ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, గెట్టింగ్ బెటర్ జీన్స్, ఓకే, ట్రెడిషనల్, హైబ్రిడైజేషన్, ఇవన్నీ కూడాను క్లారిటీగా బేసిక్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇదంతా కూడా ఒకసారి దెబ్బకి రివైజ్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇలా టోటల్ 13 ఉంటాయి వీటిలో లెక్చర్స్. 13 పేజర్ నోట్స్ కూడా ఉంటాయి, 1 పేజర్ నోట్స్. సో మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సోర్సు ఏది ఫాలో అవ్వాలి అనేది మీదే చాయిస్. దీంట్లో ఎవరికి కూడాను ఫోర్స్ ఏం లేదు. మీరు పెయిడ్ చేసి కొనుక్కుంటారా, లేకపోతే ఇంకేదైనా బుక్ మీకు దొరికిందని అనుకుంటారా, కొనుక్కోండి, ఏదైనా ప్రాబ్లం లేదు. కానీ నేను ఇక్కడ ఒక ప్లాన్ చెప్తాను. ఈ ప్లాన్ అనేది మీరు ఒకసారి చూసండి. ఈ ప్లాన్ బట్టి ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయా లేదా, నెక్స్ట్ మీకు పీడిఎఫ్స్ కూడా ఎలానో పెట్టాను కదా, ఆ పీడిఎఫ్స్ కూడాను చూడండి. ఒకసారి ఈ పీడిఎఫ్స్ చూసిన తర్వాత ఆ పీడిఎఫ్ మీకు కొన్ని హ్యాండ్ రిటర్న్లో కూడా ఉన్నాయి కదా, చూసిన తర్వాత మీరు ఈ టాపిక్స్ కంప్లీట్ చేశారా లేదా అనేది చూసుకుని ఇక మీ చాయిస్ వెళ్ళిపోండి. చక్కగా మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఈ మొత్తం ప్లాన్ అనేది చూసుకున్నట్లయితే 9 days పట్టేస్తుంది. ఈ 9 days ప్లాన్లో కూడాను మీరు ఏ బుక్ అయినా తీసుకోండి, ఏది చదువుకుంటారో మీ చాయిస్. కానీ ఈ టాపిక్స్ ప్రకారంగా అంత టైమే ఇవ్వండి. ఎక్కువ టైం ఇస్తామన్నా మీ చాయిస్. ఓకే, బయోటెక్నాలజీ ఫస్ట్ కవర్ చేయండి. దాంట్లో బేసిక్స్, సెల్ బయాలజీ అనే టాపిక్ని కవర్ చేసింది. తర్వాత బయోటెక్నాలజీనే సెకండ్ రోజు తీసుకుని దాంట్లో కాన్సెప్ట్స్, అప్లికేషన్ కంప్లీట్ చేయండి. మూడో రోజు బయోటెక్నాలజీ అప్లికేషన్స్, దాని యొక్క హెల్త్, నానో టెక్నాలజీ, ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేయండి. రివైజ్ చేసింది 4th రోజు. 5th డే రోజు స్పేస్ టెక్నాలజీ సబ్జెక్ట్ చదవండి 1 and 2. అంటే స్పేస్ టెక్నాలజీ చిన్నది కాదు కదా, దాంట్లో వచ్చిన మిగిలిన టాపిక్స్ అన్నింటినీ కూడా 1 and 2లో చేయండి. 6వ రోజు స్పేస్ టెక్నాలజీ కంప్లీట్ అయిపోద్ది అనమాట. దాంతోపాటుగా డిఫెన్స్ టెక్నాలజీ ఉంటుంది, డిఫెన్స్ టెక్నాలజీ కంప్లీట్ చేయండి. 7th రోజు క్వాంటమ్ కంప్యూటింగ్, ఓకే, దాని కంప్లీట్ చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్, సూపర్ కంప్యూటింగ్ ఉంటుంది అవి. దాని తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేయండి. 8th రోజు ఐపీఆర్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కంప్లీట్ చేయండి. దాంతోపాటుగా రోల్ ఆఫ్ సైంటిస్ట్ ఉన్నారు, సివి రామన్ కానీ, ఓకే, వీళ్ళందరూ ఉంటారు, జగదీష్ చంద్రబోస్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ యొక్క చేయండి. నెక్స్ట్ కాస్త రివైజ్ చేసుకోండి. అండ్ 9th రోజు టెస్ట్ ఒకటి పెట్టండి. సో ఈ రకంగా మీరు టెస్ట్ చేసుకుంటే అయిపోద్ది. సో మీరు ఏ సోర్స్ తీసుకున్నా సరే ఈ కాన్సెప్ట్స్ ఈ రకంగా కవర్ అయ్యేటట్లు చేసుకోండి. సో దీన్ని బట్టి మీకు ఏవేవి వాటికి ఎంతెంత ప్రియారిటీ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఎంత పెద్దది అనేది తెలిసిపోయి ఉంటుంది, ఏ టాపిక్ అనేది ఎంత పెద్దది ఇది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒకటి ఫైనల్గా చెప్పడానికి ఏంటంటే, ఎక్కువ మంది కష్టపడరు, వాళ్ళకి సోర్సెస్ ఎక్కడ ఉంటాయి, ఆ సోర్సెస్ అంతటిని కంపైల్ చేసుకోవడము, అదంటిని కలిపి సింగిల్ నోట్స్గా తయారు చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా చాలామంది ఫాలో అవ్వరు కాబట్టి లేట్ అవుతుంటుంది. చదివినా సరే స్టాటిక్ని ఎక్కువ కంప్లీట్ చేయరు కాబట్టి ఇబ్బంది అయిపోతుంటుంది. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. మీరు కాస్త ట్రై చేసినా సరే మీరు బెటర్గా ఉంటారు. సో ఓకేనా, ఈ బెటర్గా ఉండి ఎక్కువ మార్క్స్ మీరు సంపాదించుకుంటారు. సో ఫైనల్గా చెప్పాలంటే కాన్సెప్ట్ చదవండి, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి, దాని తర్వాత ఒక టెస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా చేస్తే అంతా అయిపోద్ది. చివరిగా కరెంట్ అఫైర్స్ ఈ సబ్జెక్ట్కి ప్రాణం. అది విజన్కి మంత్లీ మ్యాగజైన్స్ ఫాలో అవుతారో లేకపోతే PT 365 ఫాలో అవుతారు, ఏది చదివినా సరే కరెంట్ అఫైర్స్ ప్రాణం. మీరు వీలైతే ఏం చేస్తారంటే ఈరోజు ఒక మంత్లీ మ్యాగజైన్ డౌన్లోడ్ చేయండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలంకి వెళ్ళిపోండి, ఒకసారి చూడండి, షాక్ అయిపోతారు, అమేజ్మెంట్ ఫీల్ అవుతారు. ఓకేనా, ఆల్ ది బెస్ట్, డూ బెటర్ దెన్ అదర్స్ అండ్ అచీవ్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మార్క్స్.